పశ్చిమ కొలంబియాలో సంభవించిన అత్యంత భీకర భూకంపం తీవ్ర విషాదాన్ని నింపింది. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో నమోదైన ఈ భూ ప్రకంపనల కారణంగా ఇప్పటివరకు 111 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. చోకో ప్రాంతంలోని శాన్ జోస్ డెల్ పల్మార్ పట్టణ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పెరీరా, మనీజల్స్, క్విబ్డో నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భవనాలు పేకమేడల్లా కూలిపోవడంతో శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకుపోయి ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయాలు మూతపడడం, విద్యుత్ కమ్యూనికేషన్స్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించడంతో సహాయక చర్యలకు తీవ్రంగా అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో కొలంబియా నూతన అధ్యక్షుడు అబెర్లార్డో డి లా ఎస్పీఎల్లా స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పునర్నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు. పశ్చిమ కొలంబియాలో సంభవించిన అత్యంత భీకర భూకంపం తీవ్ర విషాదాన్ని నింపింది. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో నమోదైన ఈ భూ ప్రకంపనల కారణంగా ఇప్పటివరకు 111 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. చోకో ప్రాంతంలోని శాన్ జోస్ డెల్ పల్మార్ పట్టణ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పెరీరా, మనీజల్స్, క్విబ్డో నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భవనాలు పేకమేడల్లా కూలిపోవడంతో శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకుపోయి ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయాలు మూతపడడం, విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించడంతో సహాయక చర్యలకు తీవ్రంగా అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో కొలంబియా నూతన అధ్యక్షుడు అబెర్లార్డో డి లా ఎస్పీఎల్లా స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పునర్నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు. Esta situación que nos levantó el día de hoy en la ciudad.